सर्वप्रथम पूज्य परमेश्वराय नमो नमः। ఓం విఘ్నేశ్వరాయ నమో నమః. నేను ఈ సమయాన ఈ చటకు రావడంతో తమకు అసౌకర్యం కలగలేదు కదా గజానన గణేశ? దేవర్షి, అసౌకర్యమనే తలంపు మీకు ఎలా కలిగింది? నారాయణ నారాయణ. ఎందుకంటే నేనిక్కడికి ప్రవేశించినప్పుడు తమ వీక్షణాలలో ఒక గృహస్థు అతిథిని చూడగా వెలువడే హర్షరేఖలు కానరాలేదు. పైగా తమ నయనాలలో కించిత్ క్రోధఛాయలు ద్యోతకమవుతున్నాయి శివనందన. దేవర్షి, తమరు మాకు పూజ్యులు, తమపై మాకు క్రోధమెందుకు కలుగుతుంది? అటువంటి అనుచిత కార్యం మమ్మలను పాపకర్ములుగా చేస్తుంది. దేవర్షి, మేము తమరిని క్రోధంతో కాదు, ఆశ్చర్యంతో చూశాము. ఇక ఆశ్చర్యం ఎందుకంటారా? సాధారణంగా తమరిచ్చటకు వేయించెయ్యరు కదా. నేడు విచ్చేశారు అంటే అవశ్యం ఏదో ప్రత్యేక కారణంతోనే వేయించేసుంటారు. ఏమా ప్రత్యేక కారణం అని ఆశ్చర్యం కలుగుతోంది దేవర్షి. ఓ విఘ్న వినాశక, తమరి యోచన సరైనదే. నేను కేవలం తమ దర్శనానికే ఇచ్చటకు వచ్చానని చెప్పను. కానీ రావటంలోని ఉద్దేశం తమరిని బాధించడానికి కూడా కాదు. కేవలం ఒక నివేదనతో వచ్చాను. దేవి బుద్ధి, దేవి సిద్ధిలతో వివాహం అయిన తదుపరి తమ మాతాపితరులను, కైలాసాన్ని పూర్తిగా మరిచిపోయారు. లేదు దేవర్షి, లేదు. మాతాపితరులను ఎటుల మరవగలము? మరి కైలాసానికి రానేలేదే? తమరికి ఆ పాత రోజులు జ్ఞప్తికి రావటం లేదా? అప్పుడు తమరు కార్తికేయుడు కలిసి హాస్యాలాడుతూ తమ ఆటపాటలతో కైలాసమంతటిని ఆనందపరచడం ఇది గుర్తులేదా? తమరు ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉండటం చూసి భక్తవ శంకరుడు, పార్వతీదేవి వదనాలలో ఆనందం వెల్లివిరియటం, తమరిద్దరూ వారి చెంత ఉండగా వారి హృదయం సంతోషంతో ఉప్పొంగటం. అంతేకాదు, కైలాసానికి పరమేశ్వరుడు, పార్వతీదేవుల దర్శనార్థులై వచ్చిన ప్రతి ఒక్కరూ తమ దర్శనం కూడా చేసుకుని ఎంతో ధన్యులయ్యేవారు. ఇవన్నీ జ్ఞప్తికి రావటం లేదా? జ్ఞప్తికి వస్తాయి దేవర్షి, తప్పక వస్తాయి. మరైతే తమరు ఇంతకాలంగా అతడికి ఎందుకు రాలేదు? తమరి మాతాపితరులు తమకై ప్రతీక్షిస్తూ ఉంటారు, కానీ ఎవరికీ ఏమీ తెలుపరు. వారి బాధను చూసి నేను చింతాక్రాంతుణ్ణయ్యాను. తమరి సముఖానికి ఈ బాధను తెలుపుటకే వచ్చాను. దేవీమణులారా, ఒకవేళ మీ ఇద్దరి మోహజాలంలో ఇరుక్కుపోయి శ్రీ గజాననుడు తనని తానే మరిచి తన వారి గురించి ఆలోచించటం మానలేదు కదా? లేదు దేవర్షి, లేదు. అలా ఎన్నటికీ జరగదు. అగ్రపూజా స్థానాన్ని గ్రహించిన కారణంగా శ్రీ గణేశులు వారి భక్తుల ఆరాధనలతో, పూజలతో నిరంతరము నిండి ఉండి ఒక్క క్షణము తీరిక లేకుండా అయిపోయారు. మేము ఎన్నో మార్లు వీరిని కైలాసం వెళదామని ప్రార్థించాం. కానీ వీరెప్పుడూ ఒకటే అంటారు, ఏదైనా విశేష కార్యం వస్తే కైలాసం వెళ్ళి మాతాపితృలను దర్శిద్దాం అని. ఒప్పుకుందామమ్మా, సరే అలాగే ఒప్పుకుందాం. గణేశునికి తీరిక ఏమీ చిక్కటం లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీరిద్దరూ కైలాసానికి వెళ్ళవచ్చును కదా? తమ కోడండ్రని చూసి ఆ పరమశివుడు, పార్వతీమాత ఇంకా ఆనందించేవారు. దేవర్షి, తమరి నారదలీల జగత్ప్రసిద్ధమైనది. వివాదాలు, స్పర్ధలు ఉత్పన్నం చేయడంలో తమరి లీల అతి శ్రేష్టమైనది. అంటే తమరి మాటలతో మాకు శంక కలుగుతున్నది. ఒకవేళ మీరు పతికి, పత్నికి, ఇంకా పుత్రునికి, మాతాపితరులకు మధ్య స్పర్ధలు సృష్టించడానికి ఇవన్నీ అంటున్నారేమో అని. నారాయణ నారాయణ, తమరు నా గురించి అలా యోచించి నన్ను అపార్థం చేసుకోవద్దు గణనాయక. మీ అందరి మధ్య వైషమ్యాలను సృష్టించి
నన్ను పరమశివుని మాతా పార్వతి స్వయంగా తమరి బుద్ధిసిద్ధిల క్రోధానికి గురి అయిపోమంటారా? నారాయణ నారాయణ, నేనిచ్చట ఎక్కువ సమయం ఉంటే మీలో శంకలు మరీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక నేనిక బయలుదేరుటయే నాకు అతి ఉత్తమం కదా. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. దేవర్షి ప్రణామం. ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. ఓహోహోహో, చంద్రదేవుడు, దేవి రోహిణియ, నారదుని ప్రణామాలు స్వీకరించండి. అంతా కుశలమే కదా? తమరి సమక్షంలో ప్రసన్నంగా సంతోషంగా ఉంటే నిశ్చయంగా మేము కుశలమనే కదా దేవర్షి. నారాయణ నారాయణ. చంద్రదేవ, బహుకాలం తర్వాత కలుస్తున్నాం కదా, అందుకని అడిగాను. అవును, మనం బహుకాలం తర్వాత కలిశాము. మరిక మిమ్మల్ని ఎవరైనా కలవాలనుకున్నా కూడా ఎలా? మీకు ఒక నిర్ణీత స్థానం అంటూ లేదాయే వెదుక్కుని రావడానికి? భక్త ప్రహ్లాదుని యుద్ధంతం జరిగిన పిదప తమరు తమ ఆశ్రమానికి వెళ్ళుటయే మానితిరి. ఇప్పుడచ్చట ఇతర ఋషులు మునిజనులు నివసిస్తున్నారు. అంటే తమరచ్చటికి నన్ను కలిసేందుకు వెళ్ళారా? లేదు దేవర్షి, మేమచ్చటికి వెళ్ళలేదు. కానీ ఆకాశ భ్రమణం చేయు సమయాన మేము పృథ్వీ యొక్క స్థితిగతుల్ని తెలుసుకుంటాము. ఇప్పుడు మీరు ఎచట నుండి వేంచేస్తున్నారు? తిరిగి ఎచటకు పయనమైపోతున్నారు దేవర్షి? నేను గణేశుని కలవాలని వినాయకుని లోకం వెళ్ళాను. ఇక ఇప్పుడు గురుదేవులు బృహస్పతి వద్దకు వెళ్తున్నాను. కానీ దేవర్షి, తమరింత ఉదాసీనంగా ఉన్నారే? పెద్ద విశేషమేమీ లేదు, అంతే. అయితే చెప్పండి, ఏం జరిగింది? అవును, మనసులోని మాట చెప్పుకుంటే మనసులోని బాధ కొంత ఉపశమిస్తుంది. అప్పుడింకా మనసు బాధారహితమవుతుంది. శ్రీ గణేశులు నన్ను అన్నటువంటి మాటలు నా మనసుని గాయపరిచాయి. ఏమిటా మాటలు దేవర్షి? బాధించే మాటలేమన్నారు వినాయకులు? నారాయణ నారాయణ, ఇప్పుడు అవన్నీ కూడా చెప్పుకోవటం వ్యర్థమే దేవి. అంటే తమరు తమ బాధని తమ మదిలోనే ఉంచేసుకుంటారా? బాధను వెలువరించకపోతే కష్టం కలిగిస్తుంది. చెప్పండి దేవర్షి, అలా ఏమన్నారు గణేశులు? వారు నన్ను మనస్పర్ధలు, పరస్పర వివాదాలు సృజించేవాడిని అన్నారు. ఈ దోషారోపణ సర్వదా అనుచితం. నేను అందరి శుభం కోరుతూ ఉపకారం చేయు తలంపుతోనే సకల జగత్తు భ్రమిస్తూ ఉంటాను. నిస్సందేహంగా సర్వదేవగణాలు ఈ నిజాన్ని ఎరిగిన వారే, ఒప్పుకునేవారే. తమరేమో తమ సమయానంతా లోక కళ్యాణము మరియు పరహితం కోసమే గడుపుతూ ఉంటారు. తమరు చింతించకండి దేవర్షి. ఈ విషయాన్నింకా మర్చిపోయే ప్రయత్నం చేయండి దేవర్షి. అవును, అవశ్యం ప్రయత్నిస్తాను. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. ప్రణామం గురుదేవ. రా నారద, బహుశా నువ్వు ఈ మధ్య తీరిక లేక ఉన్నట్టున్నావు. ఇచ్చటకు వచ్చే సమయం కూడా లేనట్టుగా ఉంది. కూర్చో. నీ మిత్రుడు పర్వతుడు నిన్ను వెదకి ఎంతో అలసిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను వెదికేందుకే వెళ్ళి ఉన్నాడు. నాతో అంత అవసరం ఏమిటి గురుదేవా? నారద, నీవు మాకు శిష్యునివి అయిన తర్వాత మాకు సంపూర్ణ సేవ చేశావు. జీవితమంతా దైవహితానికి, లోకహితానికి కళ్యాణకర కార్యాలను చేస్తూ జగతిలో మా కీర్తిని ఇనుమడింపజేశావు.
దాంతో నీపై ప్రసన్నలం అయ్యాం. ఆశీర్వచన రూపంలో ఒక అద్భుత బహుమతిని ఇవ్వదలిచాం. గురుదేవా, నేను తమరికి గురుదక్షిణ ఇవ్వక శిష్యునిగా నా సముచిత కర్తవ్యం నెరవేర్చలేదు. దానికి నేను సిగ్గుపడుతున్నాను. అయినా తమరు నాకేదో ప్రసాదిస్తామంటున్నారు. నారదా, మేము నీ నుంచి పర్వతం నుంచి ఎప్పుడూ గురుదక్షిణని ఆశించనే లేదు. మేము దేవగురువులం. దేవగురువు యొక్క స్థానం అన్య గురువులతో పోలిస్తే విశిష్టమైనది. మా శిష్యులు మా కృపకు పాత్రులైనప్పుడు మా వరాల్ని పొందగలరు. గురుదేవా, తమరు ఆ అద్భుత వస్తువు గురించి నాకు చెప్పి నాలో ఒక గొప్ప జిజ్ఞాసను ఉత్పన్నం చేశారు. నా జిజ్ఞాస ఆతృతగా మారిపోతోంది. కృపతో ఆ అద్భుత వస్తువు ఏమిటో నాకు తెలియచేయండి. విను నారదా, నా మాటలు శ్రద్ధగా విను. స్వర్గంలోని నందనవనంలో పారిజాత వృక్ష ఉపరిభాగంలో ఒక అద్భుతమైన దివ్య ఫలం ఉత్పన్నమైంది. దాని గురించి మాకు తప్ప వేరెవరికీ తెలియనే తెలియదు. ఒక విధంగా ఆ ఫలం మీద మాకు అధికారం ఉంది. నీవు ఆ దివ్య ఫలాన్ని తుంచి తీసుకురా. అదే నీ బహుమతి అనుకుని నీ వద్దనే ఉంచుకో. ఆ దివ్య ఫలం స్పృశించినంతనే కోరిన వస్తువు సంప్రాప్తిస్తుంది. ఏది చూడాలనుకున్నా అన్నీ అందులో స్పష్టంగా అగుపిస్తాయి. కానీ పొరపాటున కూడా నీవైతే ఆ దివ్య ఫలాన్ని మాత్రం భుజించే తప్పు చేయకు. దాన్ని భుజిస్తే ఏదైనా అరిష్టం కలుగుతుందా? అవును, అది అరిష్టదాయకం కూడా. అది రుచిలో అత్యంత మధురం. కానీ అది తిన్నందువలన ఆకలి శాశ్వతంగా నశించిపోతుంది. దానిని తినిన పిదప ఇక మరేదీ తినే పరిస్థితి మిగలదు. ఇక అధికంగా తర్జనభర్జన చేయకు నారదా. ఆ ఫలాన్ని కోసుకొని స్వర్గం నుంచి అదృశ్యుడవైపో. మరి పర్వతునికి ఈ ఫలం గురించి తెలుసునా లేదా? లేదు, ఎప్పటికీ కాదు. అతను ఈ దివ్య ఫలానికి అర్హుడు కాడు. మేము దీని గురించి అతనికి ఏమీ చెప్పలేదు. నీవునూ చెప్పవద్దు. వెళ్ళు, ఇక ఆలస్యం చేయకు. తమ ఇచ్ఛానుసారమే. నారాయణ నారాయణ. నందనవనం, పారిజాత వృక్షం, దివ్య ఫలం. ఓహోహో, ఎంతటి సుందర అతి మనోహర వాతావరణం! ఎంతో మధురంగా ఉంది స్వామి. ప్రియా, స్వర్గానికి అధిపతులం అయ్యుండి కూడా మేము ఏకాంతంగా నిన్ను కలవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇదే స్థితి మరి నాది కూడా స్వామి. నా వ్యాకుల మనసు గురించి ఎవరికి చెప్పను? మాతో చెప్పు. మరి తమరికి సమయం ఎక్కడుంది? నీవు నిజమే చెప్తున్నావు. ఒకమారు రాక్షసుల భయమైతే మరోమారు స్వర్గం నుంచి పలాయనం. ఒకమారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు సహాయం కొరకు పరుగులైతే ఇంకోమారు ధరిత్రిపై జరిగే ఉత్పాతాల చింతన. ఇన్ని కారణాల వలన మనం ప్రేమించుకునే అవకాశమే దొరకట్లేదు. ప్రియా, నీ మృదు కోమల బాహుల్లో ఇమిడాలనే కోరిక మనసులోనే మిగిలిపోతోంది. స్వామి, నేను తమ వక్షస్థలంపై సేద తీర్చుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నాను. అంటే ప్రేమ జ్వాలలు ఇరువైపులా రగులుకుని ఉన్నాయి. నేడొక సుదీర్ఘ అంతరాయం పిదప ఒంటరిగా మన మనసులు విప్పి మాట్లాడుకునే అవకాశం ప్రాప్తించింది. తమరిని చింతాగ్రస్తులుగా బాధగా చూస్తూనే నా మనసులోని మాటని తమరికి ఎలా చెప్పగలను? మరిక కేవలం దుఃఖించేదాన్ని.
స్వామి, అప్పుడప్పుడు నేను యోచిస్తాను, స్వర్గ సామ్రాజ్ఞి అయినప్పటికీ మనకి ఏం లభించినది? చింతించకు ప్రియా, చింతించకు. వ్యధాభరిత దినాలు అంతమయ్యాయి. అవును, ఇప్పుడిక మన ఏకాంతానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. స్వామి, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ. ఓ దివ్య ఫలమా, విష్ణులోక సందర్శనం కలుగుజేయి. జగత్ పరిపాలకులు, జగదీశ్వరులు, నా స్వామి. లోకాలన్నిటికీ ధన వైభవాల్ని సమృద్ధిగా అందించే జగదీశ్వరి మా పత్ని. ఇక్కడ ప్రేమ పాఠాలే సాగుతున్నాయి. దివ్య ఫలమా, నన్ను బ్రహ్మలోకం అవలోకింపచేయి. ఓం బ్రహ్మదేవాయ నమో నమః. దేవి సరస్వతి, స్వామి, పరమపిత, నేను ధన్యుణ్ణయ్యాను. ఓ దివ్య ఫలమా, దేవాధిదేవుడు మహాదేవుని దర్శించాలని కోరికగా ఉంది. పతి పరమేశ్వరాయ నమో నమః. ఓ దివ్య ఫలమా, ప్రేమ భావనలే తప్ప వేరే ఏది చూపించవా? నారాయణ నారాయణ అంటే మరి దీని అర్థం నీవిప్పుడు ఏది చూపించినా కూడా అంతా ప్రేమమయమే. నారాయణ నారాయణ, ఇటువంటి పరిస్థితిలో నిన్ను నా వద్ద ఉంచుకోవటం నాకు ఎంతో అనర్థకారకం కాగలదు. ఉచితమేమిటంటే నేను నిన్ను నాకు పూజ్యులైన వారికి సమర్పించుకుంటాను. నారాయణ నారాయణ. స్వామి, తమరు నన్నెందుకు అలా చూస్తున్నారు? మది అనే సాగరంలో ప్రేమ అనే అలజడి రేగితే అటులనే అగుపించును దేవి. అకస్మాత్తుగా మీకు ఏమైనది? లేదు దేవి, ఇది ఆకస్మికంగా కాలేదు. జరిగినది అంతా స్వాభావికంగానే జరిగినది. నిజానికి ఇది ఆ నారదుని ప్రేమమయ దివ్యఫలం యొక్క ప్రభావం. దివ్యఫలం ఎవరిని ప్రత్యక్షంగా చూపిస్తుందో వారిలో ప్రేమ తరంగాల్ని జాగృతం చేస్తుంది. అలా జాగృతమైన ప్రేమ తరంగాలతో ప్రభావితులమై మనిద్దరం ఇలా అయ్యాం దేవి. నేడు తమరు ఇలా మాట్లాడుతున్నారేమిటి? నారాయణ నారాయణ. మాత, దివ్యఫలం యొక్క ఈ విచిత్రం చూసే నేను చెకుతుండయ్యాను. శ్రీహరి, అందుకే ఈ దివ్యఫలాన్ని నేను తమ శ్రీచరణాలకి సమర్పించవచ్చాను. నారద, ఎవరో నీకు ఇచ్చిన ఉపహారాన్ని మేము స్వీకరించలేము. ఈ దివ్యఫలం నీకు గురువు బృహస్పతి నుండి బహుమతిగా లభించింది. ఇక నిజం ఏంటంటే ఇది నీకు బహుమతిగా కూడా లభించలేదు.
దీనిని నీవు పారిజాత వృక్షాన్నించి హరించావు. అపహరించబడిన ఫలాన్ని మేము ఎలా స్వీకరిస్తాము నారదా? నారదా, ఎలాగూ ఈ ఫలం వలన మాకు ఎట్టి ఉపయోగమూ లేదు. ఎందుకంటే మేం చూడాలనుకున్నది మా దివ్యదృష్టి వల్ల చూడనే చూస్తాము. మేము దీనిని తినలేము. ఎందుకంటే ఇది తింటే మా క్షుద్బాధ ఎల్లప్పటికీ సమసిపోతుంది. ఇక అప్పుడు మా భక్తులు నివేదించిన ప్రసాదాన్ని కూడా స్వీకరించలేము. ఇప్పుడు ఈ ఫలాన్ని ఏం చేయమంటారు ప్రభు? ఈ దివ్య ఫలం నా మనస్సులోనూ చంచలత్వం, అస్థిరత్వం సృష్టిస్తుంది. దీని నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. ఉత్తమమైన మార్గం, నీవు దీనిని ఆ సదాశివుని చరణాలకు సమర్పితం చెయ్యి. హాలాహలధారి పరమశివుడే ఇటువంటి దివ్య విచిత్ర వస్తువులను తట్టుకుని నిలబడగలడు. శ్రీహరి, మీరిచ్చిన సలహా ఉచితమే కాదు, ఉత్తమం ప్రభు. నేను అలానే చేస్తాను. నారాయణ నారాయణ. మాతా పార్వతికి పితరులు శివశంకరులకి ప్రణామం. ఇంత అధిక సమయం వరకు తమ శుభాశీస్సులు పొందకుండా ఉన్నందుకు మమ్మల్ని క్షమించ ప్రార్థన. బుద్ధి సిద్ధి, గణేశుని వ్యస్తత నాకు తెలుసును. ఇక మీరిరువురు రాత్రి పగలు నా పుత్రుని సేవలో నిమగ్నులయ్యి గణేశుని భక్తులకు బుద్ధిని, సిద్ధిని, వృద్ధిని ప్రసాదిస్తున్నారు. అందులకే మీరిక్కడికి రాలేకపోవడంలోని అసక్తతని అర్థం చేసుకోగలను. మాత, నీకు తెలుసు కదా, మీ ఇరువురు కూడా నా హృదయ మందిరంలో విరాజమానులై ఉన్నారు. అందుకే ప్రాతకాలమే ప్రతిదినము మస్తకాన్ని వచ్చుకుని తమరి దర్శనం చేసుకుంటూ ఉంటాను. అత్యుత్తమం. బుద్ధి సిద్ధులతో ఉండటం వలన నీ భాష కళాత్మకంగాను అలంకారయుక్తంగానూ అయింది గణేశ. నటరాజు శివుడు ఆ నటరాజ్ఞి శక్తుల పుత్రుణ్ణైనందున నేను జన్మసిద్ధ కళాకారుణ్ణి. ప్రభు, ఇది ఎవరి సాంగత్య ప్రభావము కాదు. కానీ దేవర్షి నారదుడు గణేశలోకానికి వచ్చి మమ్మల్ని ఆందోళన పరిచాడు. మేము కైలాసానికి రాకుండా మాతాపితరుల భక్తికి విముఖులమవుతున్నామని. ఈ ఆరోపణని అసత్యమని నిరూపించడానికి మేము ముగ్గురము మీ సేవకై ఇసిదికి వచ్చాము. ఓం నమః శివాయ. ప్రణామం దేవర్షి. తమరి ఆరోపణల ఫలితంగా మేము ముగ్గురం ఇచ్చటికి వచ్చి ఉన్నాము. నారాయణ నారాయణ. ఓ విఘ్నహర్త, కైలాసంలో తమరి దర్శనం పొంది నేను ధన్యుణ్ణయ్యాను. ఓ పరమేశ్వర, నేను తమ చరణాలకు పారిజాత వృక్షం యొక్క ఈ దివ్య ఫలం సమర్పించవచ్చాను. కృపతో దీనిని స్వీకరించండి. ప్రభు, మౌనంగా ఉన్నారే? తమరు నా ఈ బహుమతిని స్వీకరించరా? నీవు మాకేదైనా సమర్పించినప్పుడు మేము దానిని తప్పక స్వీకరించవలసినదే. భక్తుని బహుమతిని మేము స్వీకరించమని ఎలా అనగలం? కానీ ఈ దివ్యఫలము ఇక్కడే ఉంటే మాకు ఎన్నో సమస్యలను కలుగజేయవచ్చు. కనుక ఈ ఫలాన్ని వేరెవరికైనా ప్రసాదిస్తాం. మన పుత్రుడు, ఇద్దరు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు స్వామి. ఈ ఫలమును వీరికే ప్రసాదించండి. ఎంతో కాలమైన పిదప ఈ ముగ్గురూ వచ్చారు. ఆశీర్వాద రూపంలో మనం వీరికి ఏదైనా ఇవ్వాలి కదా. లేదు దేవి, దీని గురించి మనం బ్రహ్మదేవుని సలహా అడగడం మంచిది. ఈ ఫలం యొక్క వైచిత్ర్యాలు మనకెన్నో సమస్యలను ఉత్పన్నం చేయగలవు. ఇక మాకు అనుజ్ఞనియ్యండి ప్రభు. మేము తిరిగి శీఘ్రమే తమ సేవకై ఇచ్చటికి వచ్చేదము.
మనసులోని ఏ మాటనే దాచలేదు గణేశ. నేనెప్పుడు నిన్ను స్మరించినా సరే నీవు వెంటనే ఇచ్చటకు వస్తూ ఉండు. మాత యొక్క ఆజ్ఞని పాటించటం వల్లనే పుత్రుని జీవనం వృద్ధి చెందుతుంది. అందుకే తమ ఈ ఆజ్ఞని నేను తప్పక పాటిస్తాను. ఓ భక్తవశంకర, నాకును అనుజ్ఞనీయండి. తమ చరణాలకు ఈ దివ్య ఫలాన్ని సమర్పించి నేను విముక్తి నొందాను. నారాయణ నారాయణ. ఇందులో ఎటువంటి విశేషం ఉంది స్వామి? ఈ ఫలం యొక్క అతి ముఖ్య ప్రత్యేకత, నీవు ఏ దృశ్యం చూడాలని తలచినా అది నీకు అగుపిస్తుంది. నీవు వెంటనే బ్రహ్మదేవుని స్మరణ చేయి, వారిని కైలాసానికి ఆహ్వానించు. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, ఆజ్ఞ మహాదేవి. శివశంకరులు తమరిని కైలాసానికి ఆహ్వానించకోరుతున్నారు. నేను శీఘ్రమే వస్తున్నాను మహాదేవి. ఓం నమ శివాయ. ఆజ్ఞాపించండి మహాదేవా. బ్రహ్మదేవా, మీరు మాకు ఈ దివ్యఫలం గురించి సలహా ఇవ్వాలి. నారదుడు పారిజాత వృక్షం నుండి తుంచిన ఈ ఫలం ఎన్నో సమస్యలు ఉత్పన్నం చేయగలదు. అందుకే అన్ని విధాలా ఉత్తమంగా తమరు దీన్ని కుమార కార్తికేయునికి ప్రదానం చెయ్యండి. అతనికైతే ఈ దివ్యఫలం అందరికన్నా ఎక్కువ ఉపకరిస్తుంది. అతను మల్లికార్జున జ్యోతిర్లింగ వద్ద కూర్చుని నిత్యము తన మాతాపితృలను దర్శించుకోవచ్చు. నిజానికి అసలు అతనికే ఈ ఫలం యొక్క అవసరం ఉంది. నిరంతరము మిమ్మల్ని కలవాలని వ్యాకులు పడుతూ ఉంటాడు. కానీ తన భక్త జనులను విడిచి ఇక్కడికి రాలేడు. నిజంగా తమరు అతి ఉత్తమమైన సలహా ఇచ్చారు బ్రహ్మదేవా. మేము ఇప్పుడే కార్తికేయుని ఇచ్చటికి పిలిచి ఈ దివ్య ఫలాన్ని అతనికి ప్రసాదిస్తాం. పుత్ర కార్తికేయ, వెంటనే కైలాసానికి వచ్చేయి. మేము నీకొక ఉపహారం ఇవ్వదలిచాము. తమ ఆజ్ఞ ప్రకారమే మాత. ఇది చూసావా రోహిణి, విధాత విచిత్రం. అటు చూడు, ఆ గజముఖుడు లంబోదరుడు గణేశుణ్ణి. అతని చూసిన పిదప అతని ఇద్దరు సుందర పత్నులు బుద్ధి సిద్ధులను కూడా మరి చూడు. వీరికి అసలు జంట కుదిరిందా? ఎక్కడ కురూపిపతి, మరి ఎక్కడ అనుపమాన సుందరమైన పత్నులు? వీరిద్దరూ వీరికి ఎలా ప్రాప్తించారు? ఇదే ఎంతో ఆశ్చర్యం. అంతకన్నా అధికమైన ఆశ్చర్యం ఈ ఆలోచనతోనే కలుగుతోంది. అసలు వీరిద్దరూ ఇంతటి కురూపిని పతిగా ఎలా స్వీకరించగలిగారా అని. నా ఆహ్వానం అందినా కార్తికేయుడు ఇప్పటిదాకా ఇచ్చటికి ఎందుకు రాలేదు స్వామి? దేవి పార్వతి, కార్తికేయుడు అతని భక్తులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే నామంతో ప్రసిద్ధి నొందాడు. నీవు స్వయంగా చూశావు కూడా కదా. ఈ స్వామి భక్తులు తమ స్వామిని తమ నుండి ఒక్క క్షణమైనా సరే దూరంగా ఉండడం సహించలేరు. అందుకే కార్తికేయునికి రావడానికి జాప్యం అవుతూ ఉండవచ్చు. నువ్వు అధైర్యపడవలసిన అవసరమే లేదు. అటు చూడండి స్వామి, కార్తికేయుని స్మరణ చేసినంతనే అతనిచట ప్రత్యక్షమయ్యాడు. ఇదే సరైన తార్కాణం. యుగ యుగాల వరకు కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు అమరమవుతుంది. మాత పార్వతికి, పితరులు శంకరులకు ప్రణామం. శుభం భవతు. తమరు నన్ను స్మరించారు. నేను ధన్యుణ్ణయ్యాను. ఈనాడు నిన్ను కలిసేందుకు కారణం దొరికింది. అందుకే నేను ఇక్కడికి పిలిచాం పుత్ర. ఇందుకు కారణం
దేవర్షి నారదుడే. పుత్రా కార్తికేయ, దేవర్షి నారదుడు మాకు పారిజాత వృక్షం యొక్క ఈ దివ్య ఫలాన్ని తెచ్చి ఇచ్చాడు. దాన్ని మేము నీకు ప్రసాదిద్దాం అనుకుంటున్నాం. ఈ ఫలం గొప్పతనం ఏమంటే దీనిలో వాంఛిత వస్తువు లేదా వ్యక్తులని దర్శించుకోవచ్చును, వారితో సంభాషించవచ్చు కూడా. మేము ఆ దివ్య ఫలం ద్వారానే నిన్నిచటకు పిలిచాము. తీసుకో పుత్ర. ఈ ఫలాన్ని నీ వద్ద ఉంచుకొని ఇచ్ఛానుసారంగా మాతో సంభాషిస్తూ ఉండవచ్చు, మమ్మల్ని చూడనూగలవు. ఈ దివ్య ఫలం గణేషుని వద్ద ఉండాలి కదా. చిన్న సోదరుడైనందువలన ఈ ఫలంపై ప్రథమాధికారం గణేశునిదే. తమరు చింతితులై ఉన్నారేం స్వామి? ఏమిటో చెప్పండి స్వామి. మీరు చింతగా ఉంటే మాకు బాధ కలుగుతుంది. తమ చింతకి కారణం ఏమిటి? మేము ఈ క్షణమే దానిని అంతం చేసేస్తాము. స్వీకరించండి స్వామి. పుత్రా కార్తికేయ, ఏం జరిగింది? ప్రభు, గణేశుని చింతకు కారణం ఏమిటో తమరికి తెలియకుండా ఉండదు. గణేశుడు ఎందుకు చింతాక్రాంతుడయ్యాడు? గణేశుని చింత గురించి నీవు చింతితుడవు ఎంత మాత్రమూ అవనవసరం లేదు కార్తికేయ. ఇది ముందు జరగబోయే దానికి సంకేతం మాత్రమే. ఈ సమయానికి ఉచితమైనది నీవు అతన్ని ఆహ్వానం చేయక అతన్ని ఈ దివ్యఫలంలో చూసి సంతసించు. శీఘ్రంగానే నీవు అతనిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ప్రాప్తిస్తుంది. తమరి ఆజ్ఞ ప్రకారమే మహేశ్వర. మాత, ఇక తమరు నేను శ్రీశైలం వెళ్లేందుకు అనుజ్ఞనిస్తారా? మేము చెప్పాముగా దేవి, కార్తికేయుడు తన భక్తులను విడిచి అధిక కాలం ఉండలేడు. ఇప్పుడిక నీవు నీ ప్రియపుత్రునికి వెళ్లేందుకు అనుజ్ఞని. నీ ఇచ్చ ప్రకారమే కార్తికేయ. కానీ భవిష్యత్తులో ఇతడుకు వచ్చేందుకే మా పిలుపుకై నీవు నిరీక్షించవద్దు. శీఘ్రంగా మమ్మల్ని కలువ వెనక్కిరా. నిశ్చింతగా ఉండండి మాత. నేను స్వయంగా తమ శ్రీచరణాల దర్శనానికి తమ వద్దకు వస్తాను. గణేశుని చింత ఏదో నన్ను చింతాగ్రస్తురాలు చేసింది స్వామి. తమరో మాట చెప్పండి. బుద్ధి సిద్ధులు ఇరువురూ చెంతనుండగా కూడా గణేశుని చింతకు కారణమేమిటి? దేవి పార్వతి, సమయాత్ పూర్వమే రహస్యం బట్టబయలు అయిపోతే దానివలన భావి సంఘటనలు ప్రభావితం అవుతాయి. అవి జరగకుండా విఘ్నాలు కలుగవచ్చు. సరైన సమయానికి అన్ని విషయాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి. అప్పటిదాకా నీవు నిశ్చింతగా ఉండి వేచి ఉండు. నారాయణ నారాయణ. ఈ దివ్య ఫలము తమరికి ప్రాప్తించిందా? నారాయణ నారాయణ. కాని కుమార కార్తికేయ, ఈ దివ్య ఫలంతో జాగరూకులై ఉండండి. జాగరూకున్నయ్యా, ఎందుకు? మాత మాతో చెప్పారు ఈ దివ్య ఫలాన్ని తమరే మా తండ్రి మహాదేవునికి ఇచ్చారని. మరిప్పుడు తిరిగి తమరే ఈ దివ్య ఫలంతో జాగరూకున్నై ఉండమనంటున్నారు. ఏదైనా రహస్యం దాగి ఉంటే అది మాకు తెలియజేయండి దేవర్షి. ఈ ఫలం గురించిన వివరాలు తమకే ఎంతో బాగా తెలిసి ఉంటాయి. నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, తమరు నావలనే బాలబ్రహ్మచారి కదా. ఈ దివ్య ఫలం సంపర్కానికి ఎప్పుడైతే నేను వచ్చానో, కాదు ఎప్పటి నుంచి ఇది నా సంపర్కంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కలిగిన అనుభవాలు ఇవి. ఈ దివ్య ఫలం ఒకే రకమైన దృశ్యాన్ని చూపుతుంది. వాటిలో ప్రేమతత్వం ప్రధానమై ఇక దేవీమణుల ప్రసక్తి ఎక్కువే.
అయితే దీని ప్రభావం మాపై పడుతుందా? పడవచ్చును పడవచ్చును కుమారా, అవశ్యం పడవచ్చు. కారణమేమంటే దుష్ప్రభావం యొక్క గతి శక్తి ఎంత తీవ్రము ప్రబలము అంటే దాని ఆక్రమణ నుంచి రక్షించుకోవడం పెద్ద పెద్ద శూరవీరులకే అసంభవం. పృథ్వీ నుంచి స్వర్గలోకం వరకు దాని నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దేవర్షి, బహుశా తమరు చెబుతూ ఉన్నది నిజం కావచ్చు. నిజం కావచ్చు కాదు కుమారా, సత్యమే. ఒప్పుకుంటాం, ఇది సత్యమే. మరి తమరు ఈ నిజాన్ని ఒప్పుకోండి. దుష్ప్రభావం మనపైన పడేది కేవలం మనం దుర్మతితో యోచన చేస్తూ దుష్కర్మలను ఆచరించినప్పుడే. ఏ ప్రాణి కూడా దుర్మతితో దుష్ప్రభావానికి తోడు నిలవనంత కాలం దుష్ప్రభావం ప్రాణికోటిని ఏమాత్రమూ ప్రభావితం చేయలేదు, వారికి ఏ హాని కలిగించలేదు. ధన్యులు కుమార కార్తికేయ, తమరు ధన్యులు. తమరి నుంచి ఆశించింది ఇదే. పరమశివశంకరుల అపార కృప వలన తమరు సన్మతి కలవారు, సత్కర్మలనే చేసేవారు. నిశ్చయంగా ఈ దివ్య ఫలం తమపై ఎట్టి ప్రభావము చూపనే లేదు. అయినప్పటికీ తమరు మమ్ము దీనితో జాగరూకుడై ఉండమని అన్నారుగా? చెప్పానుగా కుమారా, ఈ దివ్య ఫలం విషయంలో నా అనుభవాలు చేదైనవి. నా భయం ఏమిటంటే ఈ దివ్య ఫలాన్ని మాటిమాటికి చూడడంతో తమ వంటి నైష్టిక బ్రహ్మచారి మనసు నా మనసుకు మళ్ళీ ఉద్విగ్నం కాకూడదు. కానీ దేవర్షి, మేము కొంత సమయపూర్వం ఈ దివ్య ఫలంలో గణేశుని బుద్ధిసిద్ధులతో చూశాము. ఆ దృశ్యంలో ప్రేమతత్వ భావనయే కానరాలేదు. అందుకు విరుద్ధంగా గణేశుడు దాసుడే ఉంటే బుద్ధి సిద్ధి కారణం అడుగుతూ అతన్ని ఒప్పించి సముదాయించ ప్రయత్నిస్తున్నారు. నారాయణ నారాయణ. స్త్రీ పురుషుల మధ్య కోపతాపాలు బుజ్జగింపులు ఇవి కూడా ప్రేమతత్వంలోనివే కుమారా. రసికులందరూ దీన్ని ప్రేమ అంటారు. తమ వంటి నా వంటి బ్రహ్మచారులు ఇక ఈ విషయాలని ఎలా తెలుసుకోగలం? మేమైతే మా మాతాపితల ఆదేశమే అన్నిటికన్నా ముఖ్యంగా భావిస్తాము దేవర్షి. మాత మాకు ఆదేశాన్నిచ్చారు, ఈ దివ్య ఫలం ద్వారా మమ్ము వారిని దర్శించుకోమని, వారితో సంభాషించమని. అంతే. ఇంతకు మించి ఈ దివ్య ఫలం మాకు వేరే ఎందుకు ఉపయోగపడదు. ఉత్తమం, అత్యుత్తమం. ఇంకొక విషయం, ఈ దివ్య ఫలం అత్యంత స్వాదిష్టం. ఎప్పుడూ పొరపాటున దీన్ని తినవద్దు. అలా తింటే తమరు ఇక ఎప్పటికీ ఆకలి అన్న మాటే అనరు. అప్పుడు భక్తుల నైవేద్యాన్ని స్వీకరించలేరు. తమకు శుభమగుగాక. నారాయణ నారాయణ. తమరిప్పటి వరకు చెప్పినది అంతా మాకు ముందు నుంచే తెలియను దేవర్షి. ఈ ఫలముతో మాతాపితల దర్శనం తప్ప ఇక నాకు వేరే ఉపయోగం లేదు. స్వామి, ఇంతకు పూర్వం ఎప్పుడూ మేము తమరిని ఇంత ఉద్విగ్నంగా చూడలేదు. ధర్మపత్రులు అయినందువలన తమరు చింత చూసిన తదుపరి దానిని దూరం చేయటం మా కర్తవ్యమే కాక మా ధర్మం కూడా. దేవి బుద్ధి, నేడు నీ బుద్ధిని ఆలోచనను చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతోంది. బుద్ధికే దేవివై ఉండి కూడా నీవీ మాత్రం తెలుసుకోలేవా? మేము ఎందరో గొప్ప శూరవీరులను హతమార్చడంలో సమర్థులమే. మరి ఇంత చిన్న చింతని దూరం చేసుకోవడానికి మేము నీ సహాయం తీసుకోవాలా? అయితే ఈ చింతని తమరే దూరం చేసుకోండి స్వామి. నిజమేమిటంటే దేవి, నువ్వు ఏదైతే చింత అనుకుంటున్నావో అది చింత కానే కాదు. అయితే ఉద్విగ్నులు ఎందుకవుతున్నారు? మేము ఒకటే ఆలోచించి ఉద్విగ్నులమవుతున్నాం. మా వలన ఏ అనర్థమూ కలగకూడదని. పరమశివులు, మాతా పార్వతి మాకు మంగళమూర్తి పదవిని ప్రసాదించారు. అట్టి పరిస్థితిలో మా వలన ఎవరికైనా అమంగళం కలగడం మాకు ఇష్టం లేదు. నారాయణ నారాయణ. ప్రణామం గణేశ్వర. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. మేము తమరి ఆజ్ఞను శిరసావహించాం దేవర్షి. తమరే స్వయంగా చూశారుగా మేం కైలాసం రావడం. కానీ దేవర్షి, మేం కైలాసం నుంచి వచ్చినప్పటి నుంచి మంగళమూర్తి ఎందుకో ఉద్విగ్నుడై ఉన్నారు. పలుమార్లు ప్రశ్నించినా కూడా ఈ విషయమై ఏమీ చెప్పడం లేదు.
గణేశుల వారి ఉద్విగ్నత గురించి వినగానే నేను ఇక్కడికి పరుగు పరుగున వచ్చాను. తమరు తమ దివ్య దృష్టితో చూశారా దేవర్షి మా ఉద్విగ్నత? లేదు గణేశ, ఆ దివ్య ఫలంలో తమన్ని ఉద్విగ్నంగా చూసి కుమార కార్తికేయులు నాకు చెప్పారు. పరమశివశంకరుడు మాత పార్వతి ద్వారా ఆ దివ్య ఫలాన్ని తమరికి ఇయ్యక కార్తికేయునికి ప్రసాదించేశారు. ఈ పాటికి వారు ఆ ఫలంతో శ్రీశైల పర్వతం చేరుకునే ఉంటారు. అంటే మాతాపితలు నన్ను ఆ దివ్య ఫలానికి అర్హుణ్ణని అనుకోలేదా? నారాయణ నారాయణ, తమరి యోగ్యత మీద తమరే స్వయంగా సందేహపడతారెందుకు గణనాథ? మాతాపితలు పుత్రుణ్ణి ఎప్పుడైనా అయోగ్యుడు అనుకుంటారా? ఇందులో తమరి మాతాపితలది కించిత్ దోషమూ లేదు. వారిని కార్తికేయునికి దివ్య ఫలాన్ని ఇయ్యమన్న సలహా నా పరమపిత బ్రహ్మదేవులు ఇచ్చి ఉన్నారు. శివభగవానులు కేవలం వారి సలహానే పాటించటం జరిగింది. దేవర్షి, తమరు బ్రహ్మదేవుల మానసపుత్రుడు. మీరిరువురు పితాపుత్రుడు. మా మాతాపితలను పక్షపాతం వహించేందుకు ప్రేరేపించారు. మీరిరువురు కలిసి మాకు విరుద్ధంగా కుట్రని పన్నారు. దీని పరిణామం మీ ఇరువురు కూడా అనుభవిస్తారు. శివ భగవానులు మాకు అగ్రపూజాధికారాన్ని ఇచ్చారు. ఇంకా విఘ్నహారక విఘ్నేశ్వర పదవులను ప్రసాదించారు. మేము ఈ క్షణమే బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో విఘ్నాలను ఉత్పన్నం చేస్తాము. ఇక తమరి విశ్వభ్రమణ శక్తిని కూడా హరించి వేస్తాము. ఓ ఇంత అకస్మాత్తుగా బ్రహ్మలోకం కంపిస్తోంది బ్రహ్మదేవా. ఇది గణేశుని క్రోధం యొక్క పరిణామం. అది మనపై అకారణంగా ప్రకటిస్తున్నాడు. మనం వెంటనే అతని క్రోధాన్ని శాంతింపచేసేందుకు యోచన చేయాలి దేవి. ఏం యోచన స్వామి? గణేశుని క్రోధాన్ని కేవలం శివశంకరుడే శాంతింపచేయగలరు. గణేశ, శాంతించండి, శాంతించండి. తమరు శాంతించండి గణనాథ. అవును స్వామి, శాంతించండి స్వామి. క్రోధాన్ని విడిచిపెట్టండి స్వామి. తమరు ముందు పరిస్థితి నిజానిజాలు గ్రహించండి. అవును స్వామి, ఒకవేళ తమరు ఊహించినట్టుగా నిజంగా జరగలేదేమో. పరిస్థితిని పునః పరిశీలించండి స్వామి. తమరు విఘ్నహారకులు. విఘ్నాలను ఉత్పన్నం చేయడం తమరికి శోభస్కరం కాదు. తమరు శాంతించకపోతే సమస్త జగతినందు ప్రళయం వచ్చేస్తుంది. మా క్రోధం బ్రహ్మదేవులు లేదా బ్రహ్మలోకం పైన కాదు, వారి సృష్టిపై అంతకంటే కాదు. మరి మీ క్రోధం ఎవరిపైన గణేశ? నిర్మాణ కార్యం మీద. సృష్టి నిర్మాణ కార్యం ఆగిపోయింది. బ్రహ్మదేవులు బ్రహ్మలోకం నుంచి అదృశ్యులైపోయారు. కానీ తమరు నా విశ్వభ్రమణాన్ని ఆపకండి, లేదంటే నా ప్రాణాలు కొట్టుమిట్టాడుతాయి. శ్రీ గణేశ, నేనెప్పుడూ నిర్దోషిని మాత్రమే. తమరి క్రోధానికి కారణంలో నా పాత్ర ఏమీ లేదు శ్రీ గణేశ. అవును స్వామి, దేవర్షి అన్ని విధాలా నిర్దోషి. వీరు మాత్రం తమరికి విరుద్ధంగా కుట్రనెందుకు పన్నుతారు? దేవర్షి, భవిష్యత్తులో సావధానులై ఉండండి. నేను సదా సావధానంగానే ఉంటాను. నా అంతటి సావధాన పరుడు సంపూర్ణ జగత్తినందే ఇంకొకరు లేనే లేరు. నా పేరు నారదుడు కాకుండా సావధానపరుడు అవ్వాల్సింది శ్రీ గణేశ. ఇంత సావధానంగా ఉన్నప్పటికీ నేను అకారణంగా ఎక్కడో అక్కడ కష్టాల్లో ఇరుక్కుంటూ ఉంటాను. ఆలోచిస్తాను, మరి అసావధాన ప్రాణులు ఉంటారు కదా, వారి స్థితి ఎలా ఉంటుందోనని. గణనాయక,
నాకిక అనుజ్ఞనియండి, నే వెడతాను. నారాయణ నారాయణ. పుత్ర గణేశ, శీఘ్రమే కైలాసానికి రా. మేము నీకై ప్రతీక్షిస్తూ ఉన్నాము. శాంతించు గజానన, వెంటనే ఇక్కడికి కైలాసానికి రా. పితాశ్రీ, మాతా పార్వతి తమర్ని వెంటనే కైలాసం రమ్మంటున్నారు. మాతాపితల ఆజ్ఞని పాటించడం తమరి కర్తవ్యం స్వామి. స్వామి, మేము కూడా మీ వెంట కైలాసానికి రామా? వద్దే వద్దు, మేము ఒంటరిగానే వెడతాం. బహుశా నా ఉద్దేశంలో సంకటంలో ఇరుక్కున్న బ్రహ్మదేవులే మహాదేవుని మమ్మల్ని పిలువనంపేలా చేసుంటారు. మాతాపితరులు మమ్ము ధర్మ సంకటంలో పడవేశారు. బ్రహ్మదేవుని అపరాధం క్షమించరానిది. కానీ పితృదేవులు మాతా పార్వతి మమ్ము వివశులు చేస్తారు. బ్రహ్మదేవులను క్షమించమంటారు. మేము వారి ఆజ్ఞని ధిక్కరించటం సాధ్యం కాదు కదా. ఈ పాటకి గణేశుడు వచ్చేసి ఉండాలిగా స్వామి. చూడు రోహిణి, గజముఖ గణేశుడు పశువులాగా ఏ విధంగా ఉద్విగ్నతలో ఉండి తొండంతో ఆడుకుంటున్నాడో. పాపం, బుద్ధి సిద్ధుల భాగ్యంలో ఈ తొండంగల గణేశుడే రాసున్నాడు. అర్థమే కాదు, ఈ వికారవదనుడితోటి ఆ ఇద్దరు బుద్ధి సిద్ధి దేవీమణులు ఎలా కాపురం చేస్తూ ఉన్నారు. నాకు వారి దుర్భాగ్యానికి జాలేస్తోంది. ధూర్తుడా, నిందిస్తావా? వాచాల చంద్ర, నీవు మా సహన పరిమితుల్ని ఉల్లంఘించావు. మేము మాలో మేమే నిన్ను క్షమించ ఎంతో ప్రయత్నించావు. కానీ నీవు క్షమాయోగ్యుడవు కానే కావు. బహుశా నీ నుదుట నీ సర్వనాశనం రాసిపెట్టుందేమో. ఇదే మేము నీకు శాపాన్నిస్తున్నాము. చంద్రలోకం నుండి నువ్వు పతనమవుతావు. నీ వెలుగంతా కూడా క్షీణించిపోతుంది. నీవు కళంకితుడవై, కాంతి విహీనంగా, శక్తిహీనుడవై దశ దిశలా తిరుగుతావు. స్వామి, పితా మహాదేవులు, మాతా పార్వతులకు గణేశుని ప్రణామాలు. మమ్ము క్షమించండి పరమేశ్వర. దుష్టుడు చంద్రుణ్ణి శపించటం అనివార్యమైపోయింది. ఆ దుష్టుణ్ణి దండించకుండా విడిస్తే పూజ్య దేవతలను పరిహసించటం ఒక పరంపరలా ఆరంభమైపోతుంది. మరిక జగతిలో శ్రద్ధ, భక్తి, పూజ్యభావం పరిసమాప్తమైపోతాయి. మేము నీ తర్కాన్ని సమర్థిస్తున్నాం గణేశ. యుగాల పూర్వం మేము చంద్రుణ్ణి ఉద్ధరించి అతన్ని దక్షిణ శాపం నుండి విముక్తుణ్ణి చేశాం. అంతేకాక అతన్ని హెచ్చరించాం తన హద్దులు మర్యాదలు అతిక్రమించవద్దని. అయినప్పటికీ కూడా చంద్రుడు ఇప్పటి వరకు తన మూఢత్వాన్ని విడిచినట్లు లేడు. అందుకే అతన్ని ఇప్పుడిక నీ క్రోధాన్ని శాంతింపచేయి పుత్ర గణేశ.
ఈ బ్రహ్మదేవులను సృష్టి నిర్మాణం తిరిగి ఆరంభించమని నీవు వేడుకో. గణేశ, బ్రహ్మదేవులు నీకు పూజ్యులు. ప్రప్రథమంగా వీరికి ప్రణమిల్లు. మాకు నమ్మకముంది పార్వతీపుత్రుడు తన ధర్మాన్ని పాటిస్తాడని. ప్రణామం బ్రహ్మదేవ. శుభం భవతు. గణేశ, నీ క్రోధాన్ని భ్రమని దూరం చేసుకునేందుకు ఈ నిజాన్ని తెలుసుకో. నీ పితృదేవులు శివశంకరులే దివ్యఫలం విషయమే సలహా సంప్రదింపులకని బ్రహ్మదేవులను కైలాసానికి ఆహ్వానించారు. ఇక బ్రహ్మదేవుల సలహానుసారంగానే ఆ దివ్యఫలం నీ యొక్క భ్రాత కార్తికేయునికి ఇచ్చి మేము అతని పట్ల ఎట్టి పక్షపాతమూ ప్రదర్శించలేదు. భ్రాత కార్తికేయునికి దివ్యఫలం సంప్రాప్తించినందుకు మాకు ఆనందమే. వారికి విరుద్ధంగా మా మనసులో ఎట్టి శంక ద్వేషము లేవు. మా మది క్షోభిస్తున్నది మమ్ము తమరి ఆశీర్వచనానికి యోగ్యునిగా తలచనందుకే. అందుకే మేము ఇదంతా దేవర్షి బ్రహ్మదేవుల ప్రేరణతో జరిగిందని అనుకున్నాము. గణేశ, నువ్వు మంగళము సుఖ సమృద్ధుల దేవతవు. మేం బ్రహ్మ విష్ణు మహేశ్వరం నీకు సర్వశ్రేష్ఠత గౌరవం ప్రసాదించాము. శివభగవానులు మాతా పార్వతుల కృప వలన నీలో అద్భుత శక్తులు నిండి ఉన్నాయి. అందువలన నీకు ఆ పారిజాత ఫలం యొక్క ఆవశ్యకతయే లేదు. ఆ దివ్య ఫలాన్ని సార్థకంగా సురక్షితంగాను హానిరహితంగాను ఉపయోగించటం కుమార కార్తికేయునికి తప్ప అన్యులెవరికీ సాధ్యం కాదు. అందుకే ఆలోచించి మేము తమరి ఆశయం మాకు అవగతమైంది బ్రహ్మదేవా. సృష్టి నిర్మాణ కార్యాన్ని తమరు పునఃప్రారంభించండి. మా మాతాపితరుల కోరిక కూడా ఇదే కదా. ప్రభు, మాత, ఇక మాకు అనుజ్ఞనియ్యండి. ప్రభు, తమరు గణేశునికి చంద్రుని శాప విముక్తి గురించి చెప్పనేలేదు. దేవి, మనం గణేశుని ప్రతి పనిలోనూ కల్పించుకుంటే అతని సర్వపూజనీయతకు భంగం కలుగుతుంది. పైగా చంద్రుడు తన దుష్కర్మలకు దండన అనుభవించవలసిందే.